జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. 5 రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీలో ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకోవాల్సి ఉందని జానీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్. అయితే అక్టోబర్ 7వ తేదీకి వరకు వాయిదా వేసింది జిల్లా ఫోక్సో కోర్టు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. సో నేషనల్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళాలి అంటూ పిటిషన్ వేసినట్టుగా చూస్తున్నాం. అయితే అవార్డుని ఏ విధంగా చూసే అవకాశం ఉంది కోర్టు? ఎందుకంటే వారి తరపున ఎవరైనా తీసుకోవచ్చు అనేది ఒక నోషన్ కూడా ఉంటుంది. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. సార్, ఇప్పటికే చూస్తున్నాము, లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ నాటిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. 4 రోజుల పాటు కస్టడీకి తీసుకొని అతన్ని విచారించిన అనంతరం రిమాండ్ కు తిరిగి మళ్ళీ తరలించడం జరిగింది. అయితే ఒక నేషనల్ అవార్డు తీసుకోవాలి, నృత్య దర్శకుడిగా కూడా అవార్డు అందుకోవాల్సి ఉందని కూడా మధ్యంతర బెయిల్ కూడా అప్లై చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రంగారెడ్డి పోక్సో కోర్టులో ఇప్పటికీ ఆయనకు సంబంధించి ఒక బెయిల్ పిటిషన్ కూడా వేశారు. అయితే రిమాండ్ ముగించక ముందే బెయిల్ పిటిషన్ వేయడంతో అది తర్వాత వాయిదా వేయడంతో ప్రస్తుతం మధ్యంతర బెయిల్ 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇవాళ పిటిషన్ పై విచారణ జరగనున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఢిల్లీలో ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకోవాల్సి ఉందని కూడా జానీ మాస్టర్ వాళ్ళ న్యాయవాదులతో కూడా పిటిషన్ వేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ పిటిషన్ కు సంబంధించి ఇవాళ అయితే రంగారెడ్డి కోర్టులో విచారణ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన జానీ మాస్టర్ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. సో ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ ని మరి రంగారెడ్డి జిల్లా కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా, మరి వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందుకోవాల్సిన ఒక సూచన కూడా ఉండడంతో మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లేందుకు కూడా అనుమతిస్తుందా? ఒకవేళ పోక్సో కేసు కాబట్టి అలాగే లైంగిక వేధింపులు అన్న కోణంలో కూడా కేసులు నమోదు అవ్వడంతో ఏ విధంగా కోర్టు రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి. హరి. ఓకే, రైట్ సుష్మిత.